హాయ్ నమస్తే. ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి కేంద్ర మరియు రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించినటువంటి ప్రభుత్వ పథకాలు, మీకు ఏ పథకాలు అర్హత ఉంది, మీ కేటగిరీకి, మీకున్నటువంటి క్వాలిఫికేషన్స్కి, మీకున్నటువంటి క్యాస్ట్కి, మీ యొక్క కుటుంబానికి, మీ యొక్క ఆదాయానికి మీకు ఎన్ని ప్రభుత్వ పథకాలకి అర్హత ఉంది అనేది మన మొబైల్ ఫోన్లోనే ఏ విధంగా చూసుకోవచ్చు అనే విషయాన్ని నేను ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, నా పేరు నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఈ విధంగా చేయడం వల్ల నేను పెట్టేటటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. తద్వారా నా వీడియోస్ అన్నీ కూడా మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ ముందుగా అయితే మీ ఫోన్లో ఉన్నటువంటి క్రోమ్ని కానీ గూగుల్ని కానీ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెర్చ్ బార్ అనేది ఉంది కదా, ఇక్కడ myskeem.gov.in చెప్పేసి అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసినట్టయితే మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది. మై స్కీమ్ అని చెప్పేసి ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. మై స్కీమ్స్కి సంబంధించినటువంటి పోర్టల్ అనేది రావడం జరిగింది. ఇందులో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకి సంబంధించినటువంటి ప్రతి స్కీమ్ కూడా ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు 2640 స్కీమ్స్ అనేది టోటల్ ఉన్నాయి. ఇందులో సెంట్రల్ స్కీమ్స్ వచ్చేసి 520, స్టేట్ స్కీమ్స్ వచ్చేసి 2120 స్కీమ్స్ అనేది ఉన్నాయి. ఇక్కడ కొంచెం కిందికి స్క్రోల్ చేసినట్టయితే అగ్రికల్చర్, రూరల్ అండ్ ఎన్విరాన్మెంట్ స్కీమ్స్ 345 ఉన్నాయి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ 173 ఉన్నాయి. బిజినెస్ అండ్ ఎంటర్ప్రీనియర్షిప్ 345 ఉన్నాయి. అలాగే ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ 643 ఉన్నాయి. 173 హెల్త్ అండ్ వెల్నెస్, హౌసింగ్ అండ్ షెల్టర్ 66, పబ్లిక్ సేఫ్టీ, లా అండ్ జస్టిస్ 9, 57 స్కీమ్స్, సైన్స్, ఐటీ అండ్ కమ్యూనికేషన్స్ 223 స్కీమ్స్, స్కిల్స్ అండ్ ఎంప్లాయ్మెంట్ 1104 స్కీమ్స్, సోషల్ వెల్ఫేర్ ఎంపవర్మెంట్ 106 స్కీమ్స్, స్పోర్ట్స్ అండ్ కల్చర్, ట్రాన్స్పోర్ట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 46, 34 స్కీమ్స్, ట్రావెల్ అండ్ టూరిజం 30 స్కీమ్స్, యూటిలిటీ, శానిటేషన్ 327 స్కీమ్స్, ఉమెన్ అండ్ చైల్డ్. ఈ కేటగిరీస్ అని చూడొచ్చు. ఈ కేటగిరీ వైజ్ మనం దీనిపైన, నేను ఫర్ సపోజ్ బ్యాంకింగ్ స్కీమ్ పైన టచ్ చేస్తున్నాను. ఈ విధంగా ఓపెన్ చేసినట్టయితే ఇందులో ఒక్కొక్క స్కీమ్ గురించి కూడా క్షుణ్ణంగా వివరించడం జరుగుతుంది ఇక్కడ. అయితే ఇప్పుడు ఇందులో మనకు ఎలిజిబుల్ ఉన్నటువంటి స్కీమ్స్ ఎన్ని, వాటిని ఏ విధంగా చూడాలి. ఇక్కడ ఫైండ్ స్కీమ్స్ ఫర్ యూ అని చెప్పేసి ఉంది కదా, ఆరో మార్క్ ఉంది. దీనిపైన ఒకసారి టచ్ చేసినట్టయితే ఇక్కడ మీరు మేలా, ఫిమేలా, ట్రాన్స్జెండరా అని చెప్పేసి అడుగుతుంది. నేనైతే ఈ డీటెయిల్స్ ఇస్తాను. నాకు ఎన్ని స్కీమ్స్ అనేది ఎలిజిబిలిటీ ఉంది అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. మీరు కూడా ఇదే విధంగా చేసుకొని మీకు ఎన్ని స్కీమ్స్ అయితే ఎలిజిబిలిటీ ఉందో, అందులో మీకు ఏదైనా స్కీమ్ కావాలి అనుకుంటే దాని పూర్తి వివరాలు అనేది ఇక్కడ ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ఫాలో అయ్యి మీరు ఆ స్కీమ్ని పొందే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏజ్ వచ్చేసి నా ఏజ్ అయితే 28. నేను ఆ ఏజ్ని మెన్షన్ చేసి నెక్స్ట్ అని క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ అని క్లిక్ చేయగానే ప్లీజ్ సెలెక్ట్ యువర్ స్టేట్. మాది తెలంగాణ స్టేట్ కాబట్టి నేను తెలంగాణని సెలెక్ట్ చేసుకున్నాను. అదేవిధంగా ప్లీజ్ సెలెక్ట్ యువర్ ఏరియా ఆఫ్ రెసిడెన్స్, రూరల్. నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కేటగిరీ చూసుకున్నట్టయితే మాదైతే ఓబీసీ కేటగిరీ కాబట్టి నేను ఓబీసీ ఇస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆర్ యూ డిఫరెంట్లీ ఏబుల్డ్, అంటే మీరేమైనా ఫిజికల్లీ డిజేబిలిటీ ఉన్నట్టయితే ఎస్ అనివ్వండి, లేనట్టయితే నో అనివ్వండి. నెక్స్ట్ డూ యూ బిలాంగ్ టు మైనారిటీ, మీరు యొక్క 18 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్నట్టయితే ఎస్ ఇవ్వండి, 18 పైన ఉన్నట్టయితే నో ఇవ్వండి. నెక్స్ట్ అని క్లిక్ చేయగానే ఆర్ యూ ఏ స్టూడెంటా మీరు అని చెప్పేసి అడుగుతుంది. నేనైతే కాదు కాబట్టి కాదు అని ఇస్తున్నాను. ఇక్కడ వాట్ ఈజ్ యువర్ కరెంట్ ఎంప్లాయ్మెంట్ స్టేటస్, మీరు ప్రస్తుతం చేసేటటువంటి వర్క్ ఏంటి, ఎంప్లాయిడా, అన్ఎంప్లాయిడా. ఎంప్లాయిడ్ అయితే గవర్నమెంటా, ప్రైవేటా అని చెప్పేసి అడుగుతుంది. అలాగే అన్ఎంప్లాయిడా అది కూడా ఇవ్వండి. నేనైతే సెల్ఫ్ ఎంప్లాయిడ్ మీద టచ్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఈజ్ యువర్ ఆక్యుపేషన్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్, ఆక్యుపేషన్ ఏంటి అని చెప్పేసి అడుగుతుంది. ఇందులో మీరు ఏదైతే అది ఇవ్వచ్చు. నేనైతే ఫార్మర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. డూ యూ బిలాంగ్ టు బీపీఎల్ కేటగిరీ, ఎస్. మీకు వైట్ రేషన్ కార్డు ఉన్నట్టయితే ఇది బీపీఎల్ కేటగిరీలో ఉన్నట్టు, ఇక్కడ ఎస్ ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఇది నో ఇవ్వండి. నో ఇచ్చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేయగానే మనకి ఇక్కడ
చూడొచ్చు. వి ఫౌండ్ 58 స్కీమ్స్ బేస్డ్ ఆన్ యువర్ ప్రిఫరెన్స్ అని చెప్పేసి ఉంది కదా. ఇక్కడ మీరు కావాలంటే సేవ్ ప్రొఫైల్ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది, దీన్ని సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చినటువంటి ఈ స్కీమ్స్ అయితే నేను ఇచ్చిన డీటెయిల్స్కి అనుగుణంగా నాకు ఎలిజిబుల్ ఉన్నటువంటి స్కీమ్స్ అయితే ఇక్కడ చూపెట్టడం జరుగుతుంది. ఇక్కడ ఫర్ సపోజ్ మీకు నేను చూపెట్టడానికి ఒక స్కీమ్ని అయితే ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ అని చెప్పేసి నేను ఓపెన్ చేశాను. ఇక్కడ డీటెయిల్స్ లాంచ్ ఆన్ 1 ఏప్రిల్ 2016 2016లో ఓపెన్ చేశారు. ఇదంతా కూడా మీరు చదువుకోవచ్చు, పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాగే బెనిఫిట్స్, వీటి యొక్క బెనిఫిట్స్ ఏముంటుంది, అలాగే ఎలిజిబిలిటీ ఏమేం అర్హతలు ఉంటే ఇది ఇస్తారు అని చెప్పేసి ఎలిజిబిలిటీ ఉంటుంది, ఎక్స్క్లూజన్స్, అలాగే నెక్స్ట్ అప్లికేషన్, ఇది ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే పూర్తి డీటెయిల్స్ కూడా ఇక్కడే ఉండడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకి సంబంధించినటువంటి మరియు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసేటటువంటి ప్రతి స్కీమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఉంటుంది. మీకు ఎవరికైతే ఈ స్కీమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలో, లేదు అంటే మీకు తెలిసిన వారికి ఎవరికైతే కావాలో ఈ వీడియోని షేర్ చేయండి, వారికి ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది. మీకు కావాలనుకున్నా కూడా ఈ పూర్తి డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఈ స్కీమ్స్కి అప్లై చేసుకునే అవకాశం మీకు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మంచి వీడియోని షేర్ చేసి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.